ఇంటి తోటలోని కాకరకాయలు, పచ్చిమిరపకాయలు, దోసకాయలు ఇలా కూరలు చూస్తూ ఉంటే మనకి వెంటనే వండేయాలని అనిపిస్తూ ఉంటుంది కదా! అయితే వీటిల్లో మనం కాకరకాయలు చిన్నగా అయితే వేయించుకోవడానికి ఉపయోగపడతాయి. ఇలా పెద్దగా ఉన్నాయనుకోండి, వాటిని కొద్దిగా ముక్కలు చేసుకొని 2 ముక్కలో, 3 ముక్కలు కాయ సైజుని బట్టి చేసుకొని, పండు కాయలనైతే విత్తనానికి అట్టే పెట్టేసుకోండి. ఇలా ఘాటు పెట్టి చేసుకుంటాము. లేదా 2 బద్దలుగా చేసేసుకొని, చిన్న కాయలైతే ఇట్టా ఈజీగా 2 బద్దలు చేసేసుకొని, కొద్దిగా నూనె వేసి కరకరలాడేటట్టు వేయించుకోవటమే. వేయించుకున్న తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర వేసుకోవటమే. కావాలంటే కొద్దిగా శనగపిండి. మీరు అలాగే ఉల్లి కారం కూడా పెట్టుకుని చేయొచ్చు. ఉల్లి కారం అంటే మధ్యలో కోత పెట్టి అట్లా ఉల్లిపాయలు, ఉప్పు, కారం, జీలకర్ర కలిపింది ఇందులో పెట్టటమే. ఏదైనా కాకరకాయలో జీలకర్ర పెడుతూ ఉండాలన్నమాట. జీలకర్ర కూడా పెట్టాలి. ఉప్పు, కారంతో పాటు జీలకర్ర కూడా పెట్టి మనం ఎలా కావాలంటే అలా చక్కగా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో తినేసేయచ్చు.